బుకర్ ప్రైజ్ విన్నర్ బాను ముస్తాక్ను మైసూర్ దసరా ఉత్సవాలకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నెల 22న మైసూర్లో జరిగే దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని బాను ముస్తాక్కు సిద్ధరామయ్య సర్కార్ ఆహ్వానించింది. ప్రతిపక్ష బీజేపీ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాను ముస్తాక్కు ఆహ్వానాన్ని సవాల్ చేస్తూ హెచ్ఎస్ గౌరవ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాను ముస్తాక్ ఆహ్వానంతో హిందూ సంప్రదాయానికి విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. బాను ముస్తాక్ ఆహ్వానాన్ని రద్దు చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే ఆ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో పిటిషన్దారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఆ పిటిషన్ను కొట్టివేసింది. బాను ముస్తాక్ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడంతో రాజ్యాంగ హక్కులకు భంగం కలగదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. బుకర్ ప్రైజ్ విన్నర్ బాను ముస్తాక్ను మైసూర్ దసరా ఉత్సవాలకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నెల 22న మైసూర్లో జరిగే దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని బాను ముస్తాక్ను సిద్ధరామయ్య సర్కార్ ఆహ్వానించింది. ప్రతిపక్ష బీజేపీ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాను ముస్తాక్కు ఆహ్వానాన్ని సవాలు చేస్తూ హెచ్ఎస్ గౌరవ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాను ముస్తాక్ ఆహ్వానంతో హిందూ సంప్రదాయానికి విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. బాను ముస్తాక్ ఆహ్వానాన్ని రద్దు చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే ఆ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో పిటిషన్దారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఆ పిటిషన్ను కొట్టివేసింది. బాను ముస్తాక్ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడంతో రాజ్యాంగ హక్కులకు భంగం కలగదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.